గత కొన్ని నెలలుగా పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో సుమారు 10 లక్షల మంది జనాభా గిల్జిట్టు బల్టిస్తాను తర్వాత ఆజాద్ కాశ్మీర్ ముజఫరాబాదు గిల్జిట్టు బల్టిస్తాన్ ప్రాంతాల్లో కొన్ని సిటీల్లో ముఖ్యంగా రావల్కోట్ ప్రాంతంలో పీఓకే ప్రజలు భయంకరంగా విజృంభిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. పీఓకే పాకిస్తాన్లో భాగం కాదు, మాకు ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, నిరుద్యోగం ఎక్కువైపోతుంది అనుకుంటూ తర్వాత మా యొక్క 12 అసెంబ్లీలు 12 సీట్లు మిగిలిన పాకిస్తాన్కి ఇస్తున్నారు ఈ ప్రాంతం కాబట్టి కుదరదు అన్నట్టు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాక్ పీఓకే తిరుగుబాటుపై అసిమ్ మున్నీర్ బాంబులు వేసినట్టు తెలుస్తుంది. అవి కూడా ఆర్డీఎక్స్ టైమర్ బాంబ్స్ వేసినట్టు తెలుస్తుంది. జూన్ 28వ తారీఖున ఒక పెద్ద సెన్సేషనల్గా అక్కడ పీఓకేలో ప్రజలు బయట పెట్టారు. వాళ్ళ అఫీషియల్స్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సభ్యులే బయట పెట్టారన్నమాట. ఒక వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే జూన్ 28వ తారీఖున అర్ధరాత్రి 12-1 గంట మధ్యలో 60,000 మంది ప్రజలు ప్రదర్శన చేస్తూ రావల్కోట్ నగరంలో ఈద్గా గ్రౌండ్లో నిద్రపోతున్నారు. ఈ నిద్రపోయే వాళ్ళ మీద అసిమ్ మున్నీరు అకృత్యం ఎలా ఉందంటే ఈ ఆర్డీఎక్స్ టైమర్ బాంబుల్ని మిలిటరీ డ్రోన్ల ద్వారా హెవీ డ్రోన్ల ద్వారా జారవిడిచినట్టు తెలుస్తుంది. అవి టైమర్ బాంబులు కాబట్టి ఆ టైంలో పేలే లోపు అక్కడ కాస్త నిద్ర మేల్కొన్న సభ్యులు దాన్ని తొలగించడం, లేకపోతే కొన్ని వందల నుంచి వేల మంది పీఓకే ప్రజలు చనిపోయి ఉందరు అని ఆందోళన వ్యక్తం చేస్తూ దాన్ని ఇంటర్నేషనల్ సమాజంలో బయట పెట్టడం జరిగింది. ఇది అసిమ్ మున్నీర్ అకృత్యం, ఎందుకంటే పీఓకే చేజారిపోబోతుంది, భారత్లో విలీనం అయిపోతుంది. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మున్నీర్కి ఏం చేయాలో అర్థమవుతుందిలే. ఆల్మోస్ట్ తిరుగుబాటు సెసెషనిజం అనమాట, ఈ సెపరేటిజం మొదలైపోయింది. కాబట్టి అసిమ్ మున్నీర్ ఇంకా 1971లో బంగ్లా ప్రజల మీద చేసినంత అకృత్యాలకి పాల్పడుతున్నాడు. ఇది ఆర్డీఎక్స్ బాంబులు కూడా వేయబోతున్నాడని మనకు అర్థమవుతుంది. అయినా ప్రజలు లొంగకుండా ఇంకా ప్రదర్శన చేస్తూనే ఉన్నారు. ఇది అనమాట అసిమ్ మున్నీర్. ఇది ప్రపంచం అంతా గర్హిస్తుంది. ముఖ్యంగా బ్రిటన్లో అయితే ఆల్మోస్ట్ బ్రిటిష్ పార్లమెంట్ దగ్గర ఒక పెద్ద మార్చే నిర్వహించారు, దాంట్లో జోక్యం చేసుకోమని. అమెరికాలో జోక్యం చేసుకోమని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు అడుగుతున్నారు. కాబట్టి ఇది అంతర్జాతీయ విషయం అయింది. ఇప్పుడు పీఓకే ప్రజలు కూడా ఆల్మోస్ట్ పీఓకేలోకి నిత్యావసర సరుకులు రానివ్వకపోతే మేము ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి మేము ఇండియాతో ఉన్న బౌండరీని ఓపెన్ చేసుకుంటాం, ఇండియాలో కలుస్తాం అంటూ జై హింద్ నినాదాలు త్రివర్ణ పతాకాలు అక్కడక్కడ పీఓకేలో కనిపిస్తున్నాయి. అంటే పీఓకే ప్రజలు ఇండియాలో జాయిన్ అయిపోతారా అనే పరిస్థితి అక్కడ వచ్చింది. ఈ పరిస్థితి రావడంలో కూడా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అటు పీఓకేల పరిస్థితిని ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లో చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ యొక్క మనకి అద్భుతం ఫరూక్ అబ్దుల్లా కొడుకుతో అద్భుతంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది, ఎన్నికలు నిర్వహించి అభివృద్ధిలో దూసుకుపోతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో 7 ఇండియా గ్రోత్ రేట్ కంటే ఎక్కువ గ్రోత్ రేట్ నమోదవుతుంది. టూరిజం అభివృద్ధి, ఇండస్ట్రీస్, కొత్త రైల్వేలు, టన్నెల్స్ ఇవి వస్తున్నాయి. కానీ వేరే ఇక్కడ యూత్కు అద్భుతంగా పోలీస్ అన్ని ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కానీ పీఓకేలో కడు పేదరికం, దారుణమైన పరిస్థితి. కాబట్టి పీఓకే ప్రజలు పక్కనున్న జమ్మూ అండ్ కాశ్మీర్ చూస్తే ఇంకా వాళ్ళకి ఎలాగో జాయిన్ అవ్వాలని అనిపిస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. కాబట్టి త్వరలోనే పీఓకే ప్రజలే ఇండియాలో కలిసిపోతారా అన్నట్టు ఉంది. అందుకని అసిమ్ మున్నీర్ అడ్డుకోవడానికి బాంబులు వేస్తున్నాడు. పరిస్థితి ఎలా ఉండబోతుందో మనం చూడాలి. అంతర్జాతీయ సమాజం దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. కాబట్టి అసిమ్ మున్నీర్ ఆటలు అయితే ఈసారి సాగవు. ప్రజలు కూడా డిటర్మైండ్ సంకల్పంతో శాంతియుతంగా తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి అది చాలా చాలా కష్టం. ఇక పాకిస్తాన్లో ఇక పీఓకే ఉండదు, ఇండియాలో విలీనం అయ్యే పరిస్థితే మనకి ఇక్కడ కనిపిస్తుంది.